హాయ్ అండి. ఈరోజు కలకత్తా స్పెషల్లో మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా అండి? అదేనండి, ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఉన్నాం కదా. ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. శ్రావణ మాసం అనేది ఎలా అయితే మనం కార్తీక మాసంలో ఆ మహాశివుని పూజిస్తామో కదండి, ఇక్కడ శ్రావణ మాసంలో ఆ మహాశివుని అలానే పూజిస్తారండి. అది కూడా కాలినడకన వెళ్ళి ఆ మహాశివునికి జలాభిషేకం చేస్తారండి. చాలా స్పెషల్ అన్నమాట. ఇది హౌరాకి 40 కిలోమీటర్స్ ఉంటుంది. తారకేశ్వరన్ మందిర్ అండి. ఆ 40 కిలోమీటర్స్ కూడా కాలినడకన వెళ్తారనమాట. ఈవెన్ సాటర్డే నైట్ బయలుదేరితే సాటర్డే ఈవినింగ్ బయలుదేరితే సాటర్డే ఈవినింగ్ అంతా నడిచి సండే మొత్తం సండే నైట్ కూడా నడిచి మండే మార్నింగ్కి చేరుకుంటారండి. చేరుకుని ఆ శివునికి జలాభిషేకం చేస్తారండి. చాలా స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఇయర్లీ ఒకసారి అయితే ఇది పెద్ద పండుగలా జరుపుకుంటారండి. ఇక్కడ లేడీస్ అంతా కూడా ఆ శ్రావణ మాసంలో గ్రీన్ కలర్ గాజులు అనేవి వేసుకుంటారన్నమాట. అది కూడా చాలా స్పెషల్ ఆచారం అన్నమాట. ఇక్కడ ట్రెడిషన్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అది మందిరం ప్రాంగణం అండి. బయట అలా క్యూ కట్టు ఉంటారనమాట వాటర్ వేయడానికని. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, అలా నైట్ మొత్తం నడిచే వాళ్ళకి అలా భక్తులు అనేది ఎంకరేజ్ చేస్తారనమాట. వాటర్ కానీ ఈవెన్ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే చాలామంది పిల్లలతో సహా వెళ్తూ ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలను తీసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళకైతే నైట్ మొత్తం ఎంకరేజ్ చేయడానికి కానీ అలా అలా చిన్న చిన్న స్టాల్లా పెట్టి ఇవన్నీ వాటర్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అన్నీ అలా పంచుతూ ఉంటారనమాట. ఇటువంటి కావిడి చూస్తారు కదండి, అలా కావిడికి రెండు వైపులా అలా చెంబులు అనేది కట్టి వాటర్ అనేది తీసుకుని వెళ్తారనమాట. చూడండి, చాలా పెద్ద పండుగలా జరుపుతారండి ఇక్కడ. ఓకేనా, వీడియో చూడండి, చాలా స్పెషల్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఇంకా చాలా కలకత్తా స్పెషల్స్ అనేటివి మీకు చూపించాలి. ఓకేనా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. पार्वती बोली शंकर से, पार्वती बोली शंकर से, सुनिए भोलेनाथ जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ।